అటువంటి నాయకుడిని మనకు ఆపదలో అండగా ఉండేటువంటి నాయకుడిని వదులుకున్నందుకు ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఆదరించినటువంటి నియోజకవర్గం పెద్దదైనప్పటికీ దేశంలో ఏ ఎంపీ కూడా తిరగలేనటువంటి రీతిలో తిరుగుతూ ప్రజల ఆదరణ పొందుతున్నారు. అయినప్పటికీ కూడా మన మీద మమకారం పోకుండా ఇక్కడికి వచ్చారు. ఇక సార్కు సమయం లేదు కాబట్టి మాట్లాడేటువంటి అవకాశం సార్కి ఇచ్చి మనకు కొంత ఉత్తేజాన్ని ఇచ్చి భవిష్యత్తులో మనకు ఏం దిశానిర్దేశం చేస్తారో సార్ మాటల ద్వారా విందాం. జై ఈటల, జై బీజేపీ, జై మోడీ, జై అమిత్ షా, జై నడ్డా. ఈటల రాజేందర్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. మనకు దిశానిర్దేశం చేయాల్సిందిగా మనకు ఏ విధమైనటువంటి అభయం ఇస్తారో అన్న మాటల ద్వారానే ఇందాం. ఈటల రాజేందర్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కమలాపూర్ మండలం శనిగరం, దేశరాజపల్లె, శెమ్మనుపల్లె, గోపాలపూర్, కమలాపూర్, మడిపల్లి, జమ్మికుంట మండలం, శ్రీనాలపల్లె, రాజు పాత మిత్రుడు, వారితో పాటుగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి పార్టీ పరంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీదనేమో చాలామంది నాయకులు ఉన్నారు. మరి అందరి పేరు చెప్పాలంటే కళాధరు, రమేష్, మా బాలరాజు, వెంకటరెడ్డి, సంపత్రావు, శ్రీనివాస్, అరవింద్, సభాధ్యక్షులు సతీష్, సెడ్చే. ఇక నాయకులందరికీ పేరు చెప్పాలంటే చాలామంది ఉన్నారు. సామ్రాజ్యం నాయకులందరికీ పేరు పేరిన నమస్కారం. పెద్ద సుదీర్ఘమైన ఉపన్యాసం నేనే వియ్య, ఎందుకంటే ఇప్పటిదాకా సతీష్ చెప్పిండు. మాతృభూమికి ఉండే ఇంపార్టెన్స్ మళ్ళీ చెప్పుకోవాల్సి అక్కర్లేదు. నా చరిత్ర మీ కళ్ళ ముందు 25 ఏళ్ళు. నేను కొత్తగా వచ్చినప్పుడు ఎవరి పెళ్ళిళ్ళకైతే నేను హాజరైనా వాళ్ళ పుట్టిన పిల్లల పెళ్ళిళ్ళకు కూడా మళ్ళీ హాజరైనాను. వాళ్ళ పిల్లలకు హాజరైనా వాళ్ళ పిల్లలకు కూడా హాజరైనాను. ఒక 2 తరాలు, అప్పటి యూత్ తరం, మళ్ళీ ఇవాళ యూత్ తరం. పెద్ద మనుషులు అంటే ఎట్లా ఉన్నారు అంటే 3 తరాలకు కనెక్ట్ అయిన నేను. అంటే పెద్ద మనుషులు, అప్పటి వయసు వాళ్ళు, ఇవాళ వయసు వాళ్ళు, 25 ఏళ్ళు. రెండవది, నా 25 ఏళ్లలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, అవి ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా, ఎంపీ ఎన్నికలు వచ్చినా, లేదా స్థానిక ఎన్నికలు వచ్చినా, ఇంకెవరు గెలుస్తారు, మేమే గెలుస్తామనేటువంటి భరోసా ఉండే. అక్కడో ఇక్కడో సర్పంచ్ ఎన్నికలలో, ఎంపీటీసీ ఎన్నికలలో కొంచెం లోకల్ లీడర్ల యొక్క ప్రజల కనెక్షన్స్ బట్టి గెలిచేది. కానీ ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినా, ఎంపీ ఎన్నికలు వచ్చినా మనమే గెలిచేది. స్థానిక ఎన్నికలు వచ్చినా 90% మనమే గెలిచేది. అన్ని జడ్పీటీసీలు మనమే గెలుచుకునే, అన్ని ఎంపీలు మనమే గెలుచుకునేది. అయితే మళ్ళీ వాళ్ళ చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, సరే మీరు మండలాల వారీగా కమిటీలు వేసుకున్నారు, గ్రామాల వారీగా కమిటీలు వేసుకున్నారు. నేను హుజురాబాద్ నియోజకవర్గ ప్రజానీకానికి ఒకటే మాట విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మీరు 2 ఏళ్ళు అవుతుంది ఇవాళ. నన్ను మీరు 2021లో గెలిపించిన తర్వాత, 2021లో గెలిపించిన తర్వాత
దుర్మార్గపు ఆలోచన చేసి ఈ ఈటల రాజేందర్ గారిని రాకుండా చేయాలి, ఈటల రాజేందర్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, కుంగిపెట్టేట్టు చేయాలని చెప్పి ఓ చిల్లర ప్రయత్నం చేసిండు కేసీఆర్. చిల్లర ప్రయత్నంలో భాగమే ఓడిపోయిన తీసుకొచ్చి ఒక పదవి కట్టబెట్టి ఆ పదవి కూడా ఈటల రాజేందర్ కంటే పెద్దగా ఉన్నట్టుగా ప్రోటోకాల్ ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా వాళ్ళ చేతికే ఇచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు వాళ్ళ చేతికే ఇచ్చి ఈటల రాజేందర్ వల్ల ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు రాదు, ఈటల రాజేందర్ వల్ల ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రాదని చెప్పి చిల్లర ప్రయత్నం చేశాం. అంతేకాదు నన్ను మీరు గెలిపించిన తర్వాత 1 year సందర్భంగా హుజరాబాద్లో ఒక ప్రోగ్రాం పెట్టింది. 2021లో ఈటల రాజేందర్ గారిని ఇంత మీరు కష్టపడి గెలిపిస్తే మీకు తట్టడి మట్టి తీయాలనే మాట కూడా ఒక ప్రోగ్రాం చేశాం. కానీ మరి ప్రజలు ఏమనుకుంటారో తెలియదు, కానీ ఎంత అన్యాయం ఉంటుందో. ఇవాళ ఆనాటి ధర్నా మళ్ళీ ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. మరి 2 ఏళ్ల కాలం నేను మాత్రం అంత చిల్లర పని చేస్తలేను. 2 ఏళ్ళు అవుతుంది కదా మీకు అధికారం ఇచ్చి గెలిపించి, మరి తట్టడి మట్టి తీసిండ్రా మీరు, ఓ 10 మందికి పెన్షన్లు ఇప్పించిండ్రా, 10 మందికి ఇళ్ళ జాగలు ఇప్పించిండ్రా, 10 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రా, లేదా ఒక రోడ్డు శాంక్షన్ చేసిండ్రా, ఒక స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేసిండ్రా అంటే దానికి సమాధానం నేను మీకు చెప్పాల్సి అక్కర్లేదు. ఇవాళ మనకు చెరపకురా చెరదామన్నట్టుగా ఇవాళ వాళ్ళ గతేందో వాళ్ళ బతికేందో ఇవాళ మీకు అర్థమైపోయింది. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా, నాకు వాస్తవంగా తీరిక లేక రావట్లేదు, కానీ నాకు ఇష్టం లేక రాదు. సుమా గుర్తుపెట్టుకోండి, తీరితలేదు కాబట్టి వస్తలేండి నేను. మీకు తెలుసు, నాకు అక్కడ 70 లక్షల మంది అయింది, ఒకరిగా ఇద్దరు 70 లక్షల మంది అయింది. అంటే పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఒక 200 కార్డులు వస్తాయి, రోజుకు 200 కార్డు 300 కార్డులు వస్తాయి. నాకు 70 లక్షలే. ఈ కరీంనగర్ పాత జిల్లా మొత్తం జనాభా 35 లక్షలు అయితే ఈ పాత జిల్లా ఆ వరంగల్ పాత జిల్లా మొత్తం కలిస్తే గంత మంది ఉంటారు అక్కడ. మరి వాళ్ళు గెలిపించారు, మళ్ళా తక్కువ ఓట్లు లేదు, 4 లక్షల మెజార్టీ ఇచ్చింది మనకు, 4 లక్షల మెజార్టీ ఇచ్చింది. అంటే ప్రజలు అనుకున్న మాట ఏంటంటే, అరే గిట్లాటోని పోగొట్టుకోవద్దు, ఇలాంటి వాళ్ళు రాజకీయాలు లేకపోతే ప్రజలకు దిక్కుండదు, ధర్మం నిలబడదు, రేపు ఎవరైతే సమస్య ఉండి ఆక్రోశిస్తారో ఆ ఆక్రోశానికి అర్థం లేకుండా పోద్దని చెప్పి భావించి, ఈయనైతేనే కాపలా ఉంటాడని చెప్పి భావించి, మల్కాయిని మాత్రమే కాపలా కాదు తెలంగాణ కూడా కాపలా ఉంటాడని చెప్పి భావించే నన్ను గెలిపించింది. మీరు చూసింటారు, జీవితాంతం కొట్లాడని నా బతుకు. చాలామందికి అర్థం కాదు. 2002లో వచ్చిన ఇక్కడికి నేను, 2002లో వచ్చిన ఇక్కడికి నేను. తెలంగాణ ఉద్యమం మా చరిత్ర మీకు కళ్ళ ముందున్నది. మొత్తం దేశంలో ఉప్పల్ రైల్వే స్టేషన్ అంటే గజ్జం అనేది ఢిల్లీ. ఫైరింగ్ చేస్తా అన్న బెదిరిపోని ఉప్పల్ హుజరాబాద్ నియోజకవర్గం. తెలంగాణ ఉద్యమంలో దేశానికే గుణపాఠం నేర్పిన గడ్డ హుజరాబాద్ గడ్డ. చాలామందికి ఆ ఉద్యమం గురించి కొంతమంది ఈజీగా మాట్లాడుతుంటారు, ఇంకెక్కడ తెలంగాణ ఉద్యమం అని. మనిషికి ఎప్పుడు కూడా గొప్ప స్మృతులు గుండెల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియదు. చిల్లర చరిత్ర గుండెల్లో ఉండకపోవచ్చు, కానీ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటుందనే విషయం మర్చిపోతున్నారు కొంతమంది. ఆ బంధం ఈ నియోజకవర్గాన్ని తెలంగాణ తెచ్చుకున్నాం. మీకు తెలుసు, మొత్తం ఈ కరీంనగర్ జిల్లాలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా, ఈవెన్ కేసీఆర్ ఎన్నికలు వచ్చినా, 2006లో ఎన్నికలు వచ్చినా, 2008లో ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎక్కడ ఉద్యమాలు జరిగినా మొత్తం తెలంగాణకు నాయకత్వం వహించిన గడ్డ హుజరాబాద్ గడ్డ. చాలామందికి తెలియదు ఇది. ఇక్కడి నుంచే మహబూబ్ నగర్ సద్దులు కట్టుకొని పోయేది,
ఇక్కడి నుంచి ఇలా కరీంనగర్ సద్దులు కట్టుకొని పోయేది. మామూలు తిరిగి 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 తర్ఫీదు అయిపోయింది హుజరాబాద్లో. అంటే అంత గొప్ప పాత్ర పోషించిన గడ్డ హుజరాబాద్. అధికారంకి వచ్చిన తర్వాత ఇక మనం ఏం పని చేసుకున్నామో ఇప్పటిదాకా సతీష్ చెప్పుడుగా కమలాపూర్ దుబ్బల మీద పోతే తెలుస్తుందని. మొన్నటి వర్షాలప్పుడు దీని ఇంపార్టెన్స్ ఉందో ఇప్పుడు తెలిసిందని మీరు చెప్పింది, దాని గురించి మాట్లాడాను నేను. ఇలా కొన్ని వందల కోట్ల రూపాయలతోటి ఇంకొక 20-30 ఏళ్ళు ముందుగా ఆలోచన చేసి ఇవన్నీ చేసుకున్నాం. ఇవాళ చిల్లరగాళ్ళు చిల్లర వేషాలు వేసి డ్రామాలు వేసి సరే ఇప్పటిదాకా కానీ అంటుండు ఏడుతా అంటే వేసినాం, సత్తా అంటే వేసినాం, అంటే వేసినాం అయిపోయింది, ఏత్యం అయిపోయాయి. దానికి తప్పకుండా మూల్యం చెల్లించాల్సిందే. నేనేమంటున్నా, ఇవాళ మీకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు సర్పంచ్ గెలిపించేయండి, మీరు ఎంపీటీసీలను గెలిపించేయండి, మీరు ఎంపీపీలను గెలిపించేయండి, మీరు జెడ్పీటీసీలను గెలిపించేయండి. నీకు గుర్తు చేస్తున్న మళ్ళా 2004లో మనం అధికారం లేము. నేను ఎమ్మెల్యేగా ఉండే కానీ అధికారం లేము. కానీ ఏనాడు కూడా అధికారం లేం కదా, మాకు ఈ పని కాదు కదా అని మాత్రం ఎప్పుడు అల్లే. మీకు ఒక సజీవ సాక్ష్యం చెప్పిపోతా. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ 2008 జీవన్రెడ్డి గారు మంత్రి ఉన్నట్టున్నది, ఆర్ఎండ్బి మంత్రి. రత్నాకరరావు గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు. 20 ఏళ్ల క్రితం జమ్మికుంట ఫ్లైఓవర్ కోసం కొబ్బరికాయ కొట్టిపోయింది. కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు మామూలు కాదు, మంత్రులు అన్నాడు. చివరి కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు కూడా రైల్వే మంత్రిగా ఉండి కొబ్బరికాయ కొట్టిపోయింది. నేను ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి నేను బ్రిడ్జి శాంక్షన్ చేయిస్తా అంటే నన్ను ఏమని తెలుసా, ఈ ఈటలందరూ తెలియనట్టున్నది, కొత్త బాలసంతోడు పొద్దున్నట్టుగా అని మాట్లాడింది నన్ను. నేను బాలసంతోడు అవమానపరచలేదు సుమా ఏమని అనుకున్నారు. నన్ను అన్న మాట చెప్తున్నా, కొత్త బాలసంతోడు పొద్దున్నట్టుగా ఈ ఈటలందరూ అంటే ఏం తెలుసా, బ్రిడ్జి శాంక్షన్ చేస్తా అంటాడు. పెద్ద దామోదర్ రెడ్డి శిలాపలకం వేసిండు, దత్తాత్రేయ గారి శిలాపలకం అయితే కాలేదంటే నేను అప్పుడు చెప్పిన, నేను చిన్నవాణ్ణే కావచ్చు కొత్తవాణ్ణే కావచ్చు, కానీ కట్టించిన తర్వాతనే మీకు ముఖం చూపిస్తా అని చెప్పిన. నేను శాంక్షన్ చేసుకొని వచ్చి తల్లాడిన భూమి ఏవయా గిది అంటే ఎవడు ఇవ్వకపోతే లాస్ట్కి అక్కడే కడతా అంటే రత్నాకరరావు గారు పాపం చనిపోయినరు, జీవన్రెడ్డి గారు ఇప్పుడు ఉన్నారు. వారు అన్న మాట ఏంటంటే, మీ ఎమ్మెల్యే గారు కొత్తోడే అయినా పట్టుబట్టి ఇగో ఈ బ్రిడ్జ్ కట్టిస్తుందని చెప్పిండు వాళ్ళు. నేను శిలాపలకం వెళ్ళడానికి పోయేటప్పుడు కాంట్రాక్టర్ వచ్చి ఆడ ఐరన్ దించిన తర్వాత సిమెంట్ బ్యాగులు వచ్చిన తర్వాత కంకర పోసినాకనే పోయి కొబ్బరికాయ కొట్టేసింది, ఎందుకంటే నమ్మకం లేదు కాబట్టి. సరే మొత్తం మీద అది కట్టుకున్నాం. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మనం గవర్నమెంట్లో లేకపోవచ్చు కానీ పని ఎప్పుడు ఆగలేదని చెప్తున్నాను నేను. పని ఎప్పుడు ఆగలేదు. మా సీఎం రిలీఫ్ ఫండ్లు ఎక్కడ ఆగలే, మా ఇందిరమ్మ ఇల్లు అన్నాడు పేరు, అవి ఎప్పుడు ఆగలే, మా రోడ్లకు డబ్బులు ఎక్కడ ఆగలే. 2014 వరకు కూడా మీకు ఇప్పుడే గుర్తు చేసిపోతున్నా, ఈ నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2004 వరకు ఎన్ని సబ్స్టేషన్లలో నేను ఉన్న 10 ఏళ్ల కాలంలో, నేను అధికారం లేను, మంత్రిగా లేకపోయినా గవర్నమెంట్ లేకపోయినా గంత కంటే ఎక్కువ సబ్స్టేషన్లు వచ్చిన చరిత్ర ఈ హుజరాబాద్. మీకు తెలుసో తెలియదో, ఒకటే జమ్మికుంటలు ఉండే 132 kV సబ్స్టేషన్. ఇవాళ నాకు కమలాపూర్ మండలానికి కూడా ఒక 132 kV సబ్స్టేషన్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. హుజరాబాద్ కూడా ఒక 220 kV సబ్స్టేషన్ వచ్చింది. వేణి వెంక కూడా శాంక్షన్ చేయించిన, కానీ వాళ్ళు అన్నారు ఎందుకు పెట్టుకుంటావు సార్, ఇది లోడ్ లేదు పాడలేదు, ఇదంతా రూరల్ ఏరియా అంటే పెట్టరాదా నీదేం పోతుందని చెప్పి బెదిరించిన. అంటే ఇవాళ మీ ఇక్కడ చూడండి ఎన్ని సబ్స్టేషన్లు లేవు. ఒకనాడు కమలాపూర్ ఒకటి ఉండే, ఆ తదుపరి ఇవాళ ఉప్పల్లో గూరిపత్తులు వచ్చే, శరీరంలో వచ్చే, కానిపత్తులు వచ్చే, 2 ఉంటే ఎన్ని వచ్చినాయి ఒకసారి లెక్కలు పెట్టుకోండి మీరు. ఈ ఒక్క మండలంలో నేను రాకముందు ఎన్ని సబ్స్టేషన్లు ఉండేది, నేను వచ్చినాక ఎన్ని సబ్స్టేషన్ లేదు. నేను అప్పుడు ఎమ్మెల్యేని మాత్రమే తప్ప అధికార పార్టీ మంత్రిని కాదు. అంటే అర్థం ఏంటంటే
ఈ సబ్స్టేషన్లు, రోడ్ల నిర్మాణాలు, ఈ స్కూళ్ళు ఎవడి జాగీరు కాదు, ఎవడి సొంత ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇయ్యడు, ప్రభుత్వపరమైన డబ్బుతో మాత్రమే కట్టుకుంటామని చెప్పదలుచుకున్నాం. ఇలా 2021 తర్వాత కూడా నేను గెలిచిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వాలి. కానీ ఆ మూర్ఖ ప్రభుత్వం కాబట్టి, మూర్ఖపు ఆలోచన ముఖ్యమంత్రి కాబట్టి కావాలని చెప్పి మీరు గెలిపిస్తారా ఈటలని అని చెప్పి పగబట్టి చేయలే కావచ్చు. కానీ లేకపోతే తప్పకుండా మన హక్కు మనం చేసుకునే సత్తా మనకు ఉన్నది. ఇవాళ మీరు హైదరాబాద్లో ఇవాళ నేను బీజేపీ ఎంపీని, అక్కడే నేనేం అధికార పార్టీ ఎంపీని కాదు. కానీ హైడ్రా మీద పేదల గుడిసెలు కూలగొడుతుంటే, హైడ్రా పేరిట పేదల ఇల్లు కూలగొడుతూ ఉంటే దాని మీద కన్నెర్ర చేసి కొట్లాడింది ఎవరో ఒకసారి మీరు తెలుసుకోండి. ఇవాళ మొత్తం నేను తిరుగుతూ ఉంటే, బిడ్డ నువ్వు వచ్చినావు కాబట్టి మా గుడిసె మిగిలింది, మా ఇల్లు మిగిలింది బిడ్డ, లేకపోతే మళ్ళీ ఆగం పట్టిస్తున్నా అంటున్నాను. మళ్ళీ ఇక్కడ ఎట్లా కొట్లాడినామో తెలంగాణ ఉద్యమంలో, ఇలా హైదరాబాద్లో కూడా అనేక లక్షల మంది పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి వస్తే వాళ్ళు వేసుకున్న గుడిసెలు 60 గజాలు 30 గజాలలో ఉన్న గుడిసెలు, 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం వేసుకున్న గుడిసెలు, ఆల్రెడీ పట్టాలు పొందిన ఇళ్లకు, ఇంటి నంబర్లు ఉన్న ఇళ్ళకు కూలగొడతా ఉంటే మళ్ళీ దాని మీద కూడా కొట్లాడి ఆపింది మీ బిడ్డనే అనే విషయం మీరు మర్చిపోకండి. మూసీ నది పేరిట ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేసిండు. అనేక సమస్యలు, అసలు ఇవాళకి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ అన్ని సమస్యల మీద కూడా మళ్ళీ మనమే కొట్లాడుతున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఉన్నాయి. మనకు ప్రజాప్రతినిధిగా ఉంటే మన హక్కు ఉంటుంది. ఇవాళ నేను లేకపోవచ్చు ఇక్కడ, కానీ నేను ఒక ఎంపీగా ఉన్నా కాబట్టి ఏ అధికారైనా నాకు తెలియని వాడు ఉంటాడే, నాకు పరిచయం ఉంటాడా, నాకు పరిచయం ఉండడు, నాకు సిస్టమ్ అంతా తెలిసినాడు కాబట్టి మళ్ళీ మీకు ఇంకొక పెన్షన్ కావాలని దరఖాస్తు మళ్ళీ హైదరాబాద్కి వచ్చే అక్కర్ లేకుండా, మళ్ళీ మట్టి రోడ్డు పోయించమని చెప్పేటువంటి దరఖాస్తు అక్కర్ లేకుండా, మళ్ళీ ఒక బాధ ఉంది బిడ్డ అని చెప్పుకునే అక్కర్ లేకుండా, మళ్ళీ ఉన్న మిగిలిన 3 ఏళ్ళు ఉన్నది. ఇంకా ఈ 3 ఏళ్ల కాలంలో మీ కాలికి మట్టంటకుండా మళ్ళీ పనిచేయించే బాధ్యత మీరు గెలిపించేయండి. మీరు సర్పంచ్లు గెలిపించేయండి, ఎంపీటీసీలు గెలిపించేయండి, ఎంపీపీలు గెలిపించేయండి, మున్సిపల్ కమిషన్ చైర్మన్లు గెలిపించేయండి, జడ్పీటీసీ గెలిపించేయండి. రేపు జిల్లా పరిషత్ కూడా గెలుచుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను మీకు అప్పీల్ చేస్తున్నా, అయిపోయింది దాని గురించి మాట్లాడకండి, కానీ ఈ పని చేయండి. పైసలు ఖర్చు పెట్టలకు, లేకపోతే డ్రామా కంపెనీలకు, ఆ పూటకు ఏదైనా చేసే వాళ్ళకి వేసుకుంటే మళ్ళీ గిట్లే ఉంటుంది. కాబట్టి గ్రామాలు వల్లకాడుగా కావద్దు, దిక్కులేని ప్రజల లెక్క పక్షుల లెక్క ఉండద్దు. అంటే మీరు ఒక దిక్కు అయితే పెట్టుకోమని చెప్పడానికి నేను వచ్చిన. ఇలా జైనింగ్ ప్రోగ్రాం ఈ యొక్క 5 గ్రామాలు కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. అంటే మీరు ఎట్లయితే ఇక్కడ చెప్తున్నారో నాకు కూడా ఫోన్ చేశారు. ఇవాళ 100% మళ్ళీ దవాఖాన పనులకు వస్తూనే ఉన్నారు. ఒక్క మనిషి కూడా మళ్ళీ అటు పోతలేడు. డైరెక్ట్గా ఫోన్ చేస్తాను, దవాఖాన పనులు చేసుకుంటాను. మళ్ళీ కాలేజీ సీట్లకు ఇంత కన్సెషన్. పాత ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటాను. ఒక 2-3 మాత్రం చేసుకోలేకపోతున్నారు. ఒకటి పెన్షన్ చేసుకోలేకపోతున్నారు. రెండవది ఈ రోడ్లో అభివృద్ధి జరగలేకపోతుందని మీ వ్యక్తిగతమైన పనులన్నీ కూడా చేసుకుంటాను, తప్పకుండా చేసి పెడతా. నాలాంటి వాడిని మా ఇంటికి వస్తే నీది ఏ కులం అని చెప్పి అడగం మేము, నీది ఏ పార్టీ అని కూడా అడగం మేము, నీది ఏ ప్రాంతం అని అడగం. నీ బాధ ఏందని మాత్రమే అడుగుతాం మేము, నీ బాధ ఏందని మాత్రమే. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు గదే పద్ధతిలో పనిచేస్తున్నాం. కాబట్టి మళ్ళీ మీకు ఇక్కడే 90% అయిపోతాయి. ఇప్పుడు ఏ పనులైతే మిగిలిపోయినాయో, పెన్షన్ పని కానీ, లేకపోతే ఇంకా కార్డు పని కానీ, రేపు డబుల్ బెడ్రూమ్ పని కానీ, రేపు ఇంకా రోడ్ల పని కానీ, ఈ మిగిలిపోయిన పనులు చేయాలంటే తప్పకుండా మీరు స్థానిక సంస్థలలో మీరు ఉండాల్సిందే. ఇవాళ మీకు స్థానిక సంస్థలలో మీ మీద ఎవరి అధికారం ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరే సంపూర్ణమైన అధికారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీలో నీ తాత జాగిరి కాదు, అవే పైసలు వస్తూనే ఉంటాయి. కేంద్రం వస్తాయి, రాష్ట్రం వస్తాయి, మండల పరిషత్ కొన్ని డబ్బులు వస్తాయి, జిల్లా పరిషత్ కొన్ని డబ్బులు వస్తాయి. అవసరమైతే మేము కూడా సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఈ 3 ఏళ్ళు మళ్ళీ అనాథల్లాగా ఉండకుండా ఉండాలంటే,
ఈ 3 ఏళ్ళు మళ్ళీ పనులు జరగాలంటే తప్పకుండా గెలిపేయాలని చెప్పి కోరుతున్నా. ఇక కొంత కాంగ్రెస్ పార్టీ నేను దాని గురించి చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకో కానీ ఈ కమలాపూర్ నియోజకవర్గం కావచ్చు, హుజరాబాద్ నియోజకవర్గం కావచ్చు, ఇది పుట్టినప్పటి నుంచి వెళ్ళి పెద్ద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవదు. ఒక్కసారి రామచంద్రారెడ్డి గారు 83లో గెలిచింది అనుకుంటా, అంతేనా? ఊరంతా ఒక దిక్కు అయితే ఆయన ఒక్కడు గెలిచిండు. ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ రామచంద్రారెడ్డి గారు గెలిచిండ్రు. ఆ తదుపరి ఎప్పుడు గెలవలేదు. మన గాలి ఇట్లా కొట్టింది కాబట్టి ఆయనతో ఓట్లు వచ్చినాయి, కానీ లేకపోతే వచ్చే ప్రసక్తి లేదు. కానీ 42 ఏళ్ళు అవుతుంది, 40 ఏళ్ళ పైబడి దానికి ఇక నాకంటే ఎక్కువ మీరు ఉపన్యాసం ఇస్తారు మస్తు, నేను దాని జోలికి పోను. టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ళు మనం ఉన్నాం. సరే ఆ నిర్మాణం, ఆ ఉద్యమం, దానివల్ల ఏదో ఏం చేసినా అయిపోయింది. మనం ఎంపీ ఎన్నికల్లో మాత్రం మళ్ళీ మనకు మెజార్టీ వచ్చింది. నేను మీకు అందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, రేపు మళ్ళీ 2021లో హుజరాబాద్లో మనం గెలిచిన తర్వాత మీకు ఎంత కీర్తి పేరు వచ్చిందో, మన కొంత పోయిందని మీరే అంటారు, నేను అంటలేను, మీరే అంటారు మన పోయింది సార్ అని. అంతకుముందు హైదరాబాద్కి పోయినా ఎక్కడికి పోయినా హుజరాబాద్ కదా ఇంత మంచిగా సీసీ ఇచ్చేది, మీరు ఆయన సార్ మంచిగా అనేది ఇంత ఉండేది, ఇంకో తగ్గిపోయిందని మీరు అంటారు. అది తగ్గేందుకు పోయిందో నాకంటే ఎక్కువ మీకెరక. బయటికి పోయినప్పుడు హుజరాబాద్ పేరు చెప్పగానే మీకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎట్లా కుంగిపోతున్నారు నేను మాట్లాడాల్సి అక్కర్లేదు. కాబట్టి రేపు మళ్ళీ హుజరాబాద్ దాని పాత పేరు ప్రతిష్ట మళ్ళీ రావాలంటే అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి మా నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మండలాల వారిగా మేము ఎంత జిబజిబాలు ఉండేదో మీకు తెలుసు. అసలు మన ప్రోగ్రాం చేస్తే వేల మంది ఇదే కమలాపూర్లో 2003లో అనుకుంటా మనం మీటింగ్ పెడితే 1,00,000 మంది వచ్చింది ఇక్కడికి. మళ్ళీ పాత ఆ చరిత్రను గుర్తు చేసుకొని మళ్ళీ తిరుగులేని అడ్డాగా మలుచుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మండలాల వారి కానీ గ్రామాల వారి కానీ కమిటీలు వేసుకొని రేపటి స్థానిక సంస్థల ఎన్నికల కోసం సమాయత్తం కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ఇప్పుడు ఒక పిఏ ఉంటుంది, మరి మీకు గుర్తుంటుందో లేదో మరి పనిచేస్తుండో, కానీ నేను అప్పటి నుంచి అట్లే ఉంటాను. ఇక్కడ ఉన్నాడు ఆయన, కాకపోతే జమ్మికుంటూ ఉంటాడు. మీకు పెన్షన్లు కానీ మీకు ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు రాకపోతే కానీ ఏ పనులైనా కూడా మీరు ఇవ్వండి, మళ్ళా తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం చేస్తా. మన దళిత బంధు ఉంది, దళిత బంధులో బోల్త కొట్టించిన మిమ్మల్ని 2021లో బోల్త కొట్టియలేకపోయాడు. కానీ నేను లేని ఇక్కడ, నేను రాలే ఇక్కడికి, మొన్న ఎన్నికల్లో బోల్త పడ్డారు మీరు. ఏమనుకుంటే టీఆర్ఎస్కు ఓటు ఎత్తేనే దళిత బంధు వస్తుంది, ఈ రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా మీకు రావాలంటే మాకు మీ ఓటు ఎత్తున్నప్పుడు మాకు తెలుస్తుంది, ఫోటో ఉంటుంది అనగానే బోట పడ్డారు మీరు. ఆ దళిత బంధు రాదేమో అని చెప్పి ఓట్లు వేసిండ్రు. ఇవాళకి వచ్చింది ఆ దళిత బంధు చెప్పండి. మళ్ళీ మనం ఉన్నప్పుడు ఇచ్చిన ఆ డబ్బుల తర్వాత మళ్ళీ దళిత బంధు డబ్బులు వచ్చినాయా? ఎందుకు రాలేదు? డ్రామా ఎందుకు నడతలేదు? డ్రామాలు బంద్ చేసి కొడుక పని చేస్తే మంచిగా ఉంటుంది, కానీ డ్రామాలు చేస్తే వస్తుందా? నేను మళ్ళీ మీకు మాట ఇచ్చిపోతున్నా, దళిత బంధు ఎంతమందికి అయితే శాంక్షన్ అయ్యి పూర్తిగా రాని వాళ్ళు కావచ్చు, సగం వచ్చి సగం రాని వాళ్ళు కావచ్చు, మళ్ళీ తప్పకుండా నేనే మీ పక్షాన కలెక్టరేట్, హన్మకొండ కలెక్టరేట్ ముందు అక్కడ కూడా నేనే ధర్నా పెట్టించి అవి ఇప్పించేదానికి నా వంతు ప్రయత్నం చేస్తానని మీరు హామీ ఇస్తున్నాను. నేను హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత జాతికి మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నీ దళిత బంధు నేను రిజైన్ చేస్తే మాత్రమే వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. నేను అనుకుంటాను నేను రిజైన్ చేస్తే వచ్చింది తప్ప వానికి ప్రేమ పుట్టియలే. నేను అప్పుడు అన్నా, ఒకవేళ నిజంగానే దళితుల మీద ప్రేమ పుట్టి కేసీఆర్ ఇస్తే ఆశీర్వాదాల్లో కూడా రావాలి, హుస్నాబాద్లో కూడా రావాలి, వచ్చినాయా? కేవలం దళిత బంధు వచ్చింది, అది ఎంత చేతికి వచ్చింది, అది ఏమైందని నేను దాని జోలికి పోను. కానీ
రావడానికి కారణం మాత్రం ఈటల రాజేందర్ విషయం. అందుకని ఇచ్చింది ప్రేమతో ఇస్తేనేమో వానికి మనం లాయల్గా ఉండాలి. బాడీ ఇంటెన్షనల్గా ప్రేమతో ఇస్తే లాయల్గా ఉండాలి. కానీ తెచ్చింది అన్న రాజేందర్ అన్నకుండా అన్నా వాళ్ళకుండా గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఆలోచించుకోవాలి. ఇవాళ చాలామంది అంటారు రాజేంద్ర రిజైన్ చేయగానే మొత్తం రాత్రి సిమెంట్ రోడ్డు పడ్డాయి, రాత్రి మోరీలు కట్టిండ్రు, రాత్రి ఇల్లు కట్టించే ప్రయత్నం చేసింది, ఇవన్నీ చేసింది. తక్కువ చేయలే. దానికి కారకులు ఎవరైనా మరి ఎవరు కారకులు? మనకు ఉండాలి కదా ఆ మాత్రం. అవునరా వీడు ఇచ్చిందా మనకు తెలుసా ఈ హుజరాబాద్ ఏందో? రాజేంద్రని రిజైన్ చేసిండు కాబట్టే మంత్రులందరినీ పంపించిండు, రాజేంద్రని ఉడగొట్టాలి కాబట్టే సిమెంట్ రోడ్లు వేసిండు, రాజేంద్రని ఉడగొట్టాలి కాబట్టి మురికల్లో కట్టిండు, అంతే కదా. ఇంకా నాయకులు కూడా పైసలు వచ్చినాయి. నాయకులు నా ఫోటో జీవితాంతం పెట్టుకోవాలి వాళ్ళు. నా జీవితాంతం నా ఫోటో పెట్టుకోవాలి. అది 5 లక్షలు వచ్చినాయా, 50 లక్షలు వచ్చినాయా, 2 కోట్లు వచ్చినాయా, 3 కోట్లు వచ్చినాయా, ఒక 600 కోట్ల రూపాయలు. మీకు తెలుసో తెలియదు, 600 కోట్ల రూపాయలు. నేను రికార్డులు చెప్తున్నా మళ్ళా. ఇదే నేను ఇప్పుడు ఏ మేడ్చల్ మల్కాయికి అయితే ఎంపీ ఉన్నానో ఐడియాలో ఉంటుంది. అక్కడ ల్యాండ్ మోసం చేసి ఒక 600 కోట్లు పట్టుకొచ్చి ఇక్కడ మీకు ఇచ్చిపోయింది. ఓటోటుకు 10,000 రూపాయలు వచ్చినా, ఎన్నెళ్ళేంది రోజు బిర్యానీ తినిపించినా, ఇవన్నీ రాజేంద్ర వాళ్ళు వచ్చిన విషయం మీరు మర్చిపోతాం. పాపం చిన్న పిల్లలు జై 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 ఈటల జై అని పాట పాడిన ఆ కుటుంబానికి 15,000 రూపాయలు రాలే. నా కండ కప్పులకు రాలే. రాజేంద్రకే ఓటెత్తమని రాలే. రేషన్ గల్ల బిడ్డలకు రాలే పైసలు. అయినా ఎవరెవరికైతే ఓటోడుకు పైసలు వచ్చినాయో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళనన్న. ఎవరి వలనైతే నాయకులకు పైసలు వచ్చి అప్పులు పోయి మంచి కార్లు వచ్చినాయో, బిల్డింగ్లు వచ్చినాయో, ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? వల్ల నన్నే గుర్తుపెట్టుకోవాలి. మీరు నడుస్తున్న సిమెంట్ రోడ్లు ఎక్కడన్నా ఉంటే ఆ పుట్ట వేసినాయి, అంతకుముందు మనమే వేసుకున్నాం, కానీ ఆ సందర్భంగా వేసినా ఎవరు గుర్తుపెట్టుకోవాలి? మరి సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అయితే ఎట్లుంటుంది? సొమ్ము ఎవరిది, సోకు ఎవరిది? అన్ని పిత్త ఉండి వచ్చింది అందుకు కదా. మరి అయ్యా జాగిరి అనుకుంటున్నావా? నేను మళ్ళీ ఈ వేదిక నుంచి చెప్పిపోతున్నా, ఎవడి జాగిరి కాదు కొడుక, ఎవరి జాగిరి కాదు ఇది. మా దళిత బంధు పైసలు, మా ప్రజల పైసలు, మా ఇందిరమ్మ ఇళ్ళ పైసలు నువ్వైతే పెట్టావో అవి మా ప్రజల పైసలు. మా ప్రజల రక్త మాంసాల మీద, చెమట బిందువుల మీద మేము కట్టిన డబ్బుకు కాపలదారులు మాత్రమే ప్రభుత్వాలు తప్ప, డబ్బుకు ఓనర్లు ప్రజలు తప్ప, డబ్బుకు ఓనర్లు ముఖ్యమంత్రులు కాదు, డబ్బుకు మంత్రులు కాదు. నేను ఆనాడు నుంచే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. రేపు నేను మంత్రి ఉన్నప్పుడు కూడా మాట చెప్పిన, మంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పిన, నా ఇంటికి వెళ్తాను నేను ఇవన్నీ నా బాధ్యత. ఓట్లు వేసి గెలిపించేది సర్వీస్ కోసం మాత్రమే తప్ప, సేవ కోసం మాత్రమే తప్ప దాదాగిరి కోసం కానీ బందర్ సార్ చెప్పిన. నేను చాలామందికి అర్థం కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లైనా, రేపు పెన్షన్లు అయినా, రేపు నిధులు రావాలన్నా కూడా గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు, కానీ ఇవి డబ్బులు ప్రజల పైసలు మాత్రమే. ఇవాళ మీకు తెలవాలి, ఇవాళ పేపర్లు చూసిన వాళ్ళ పేపర్లే ఒక్క నెలలో 6,500 కోట్ల రూపాయలు, అక్టోబర్ మాసంలో 6,400 6,500 కోట్ల రూపాయలు లిక్కర్ మీద వచ్చినాయని చెప్పి ఇవాళ పేపర్లు వచ్చింది. ఆంధ్రజ్యోతిలో మీరు చూడండి, 3,000 పైచిలకు కోట్లు దరఖాస్తులు అమ్మితే వచ్చినాయని, 3,000 పైచిలకు కోట్లు మీకు దీనిపై వచ్చినాయని చెప్పి ఇచ్చిండు. ఎవరి అవి? తాగినోడే కట్టే తాళ్ళ పన్ను. ఎవరి పైసలు అవి? ఎవరికి సొమ్ము ఎవరిది, సోక ఎవరిది? ఇవాళ మీకు అర్థం కావాలి. ఇవాళ బెల్ట్ షాపులు పెట్టి గుళ్ళ పక్క పొంటి, బడి పక్క పొంటి, మహిళలు తిరిగే దగ్గర కూడా షాపులు పెట్టించి దాని పక్క పొంటి
సిట్టింగ్లు పెట్టించి తాగబోయించి అక్కడనే తాగబోయించి తాగి బయటకు వెళ్ళంగానే మళ్ళీ పోలీసులు చెక్ చేసి అక్కడ ఫైన్ వేసి ఇవాళ డబ్బులు వసూలు చేస్తున్నది మా ప్రజల చెమట పైసల విషయం మర్చిపోవద్దు. మనం ప్రజల చెమట పైసలు అందువల్ల ఇలా బయటికి వెళ్తే చాలు ఏదో రూపంలో డబ్బులు కట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడ బెంగటిల్లకండి, ఎక్కడ అయ్యో బాంఛననే బతుకు మాత్రం వద్దు. గర్వంగా ఉండాలి, గల్లెగరిసి బతకాలి, కానీ బాంఛన బతుకు మాత్రం వద్దు. నేను మొదటి చెప్తున్నా, చైతన్యానికి మారు పేరు హుజరాబాద్. అయిపోయింది, ఒకసారి పోయిండ్రు ఏడవగానే కన్నీళ్ళు పెట్టగానే కొంగు పట్టగానే అయిపోయింది. కానీ ఇవాళ చైతన్యవంతంగా ఉండండి, హక్కుదారులుగా ఉండండి. దీన్ని మళ్ళీ పాత గ్లోరీని పాత పేరుని సంతరించుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇవాళ మీరు మొదలు పెట్టమని చెప్పి కోరుతున్నా. ఇవాళ మొత్తం నేను మళ్ళీ ఎన్నికలప్పుడు కాదు, 4 మండలాలు 5 మండలాలు అన్ని ఎన్నికలకు తప్పకుండా నేనే వస్తా, అప్పీల్ చేస్తా. మీరు అర్థం చేసుకొని ఆశీర్వదిస్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం. 25 ఏళ్ళు మీకు తెలుసు, మేము డబ్బులు నమ్ముకున్నాం కాదు, డబ్బులు నమ్ముకోలే, మద్యాన్ని కూడా నమ్ముకోలే. మేము ధర్మం నమ్ముకున్న వాళ్ళం, మేము ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం. మేము ఎక్కడైనా హుజరాబాద్లో ఒక మనిషి ఇగో ఈ ర్యాంక్ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 1 లక్ష రూపాయలు ఇచ్చిన చరిత్ర చెప్తారా మీరు? ఓ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పైసలు తీసుకొని చెప్తారా? ఓ రోడ్ వేసిన కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చిన చెప్తారా మీరు? ఎక్కడ నేను మీకు ఏం చేసినో చేసి చెప్పుకోవద్దు కాబట్టి చెప్తానండి. నేను చేసి చెప్పుకోవద్దు, మనం ఇచ్చింది మళ్ళీ చెప్పుకోవద్దు కాబట్టి చెప్తానండి. నేను కరగబెట్టుకొని అనేక రకాల బాధలు అనుభవించి దీన్ని నడుపుకున్నాం. కాబట్టి రాబోయే కాలంలో మళ్ళీ అట్లాంటి పరిస్థితి రావాలంటే, ఈ డబ్బుల రాజ్యం, మద్యం రాజ్యం పోవాలంటే ధర్మానికి ఓటేసే ప్రయత్నం చేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. నేను 2021లో బిడ్డవాడు పువ్వు ఇస్తాడను పత్రాన్ని ఇస్తావని అన్నాను. ఆయన వాడికి ఒక పుక్క డబ్బు వాడు ఇస్తాడు, నేను ఎట్లా అని అడిగిన. నేను కాదు బిడ్డ, ధర్మం చచ్చిపోవద్దు అనుకుంటే కొంత చేయాలి కదా అన్నాను. అంటే ప్రజలు డిమాండ్ చేశారు. కాబట్టి నేను ఒకటే, రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు మళ్ళీ ప్రజల మధ్యలో ఉండి ప్రజల నోట్ల నాలుకలాగా ఉండే నాయకుని మీరు గెలిపించుకోండి. మీరు చూస్ చేసుకోండి. మాకు ఈ సర్పంచ్ కావాలి, గాలినే గెలిపించుకుందాం. గిన మాకు ఎంపీటీస్ కావాలి, గాలినే గెలిపించుకుందాం. గిన మాకు జడ్పీటీస్ కావాలి, గాలినే గెలిపించుకుందాం. తప్ప మీరు గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే రావని ఏదైతే చెప్తారో అట్లాంటి పని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత హుజరాబాద్ ప్రజానీకం మీద ఉంది. దానికి చెప్పాల్సిన బాధ్యత నాయకుల మీద ఉందని చెప్పి మనం చేస్తూ ఇవాళ జైనటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు మళ్ళీ ఎన్నికల ప్రచారం ఉంది, నేను వన్ అవరే వస్తా అని చెప్పిన, మళ్ళీ 3-4 రోజులతో వస్తా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. భారత్ మాతాకి